Good morning. Welcome to your favorite real estate market trend show, Shatabdi Township's Real Estate Guru. Saha Samarpana Create Awards Second Edition, Gateway Estates Vari, Sai Vinayaka Gardens, Exodus Media Samarpinchu, Asaleem Jarindi. ఈ ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో ఫాలో కావాలంటే రియల్ ఎస్టేట్ గురుకు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ లో క్వాలిటేటివ్ కస్టమర్ సెంట్రిక్ కార్పొరేట్ తరహా సేవలను అందించే అతి కొద్ది రియల్ సంస్థల్లో శతాబ్ది టౌన్షిప్స్ ముందంజలో ఉంటుంది. కొనుగోలుదారులకు బెస్ట్ సర్వీసెస్ అందించాలన్న లక్ష్యంతో భాగ్యనగర రియల్ రంగంలో అడుగుపెట్టిన ఈ సంస్థ ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేసిన హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడైపోతాయి. బయ్యర్లకు ఈ సంస్థ మీద ఉన్న నమ్మకం అలాంటిది. మరి మెరుగైన ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకున్న శతాబ్ది టౌన్షిప్స్ ఓ సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. అదేమిటో తెలుసా? సౌత్ హైదరాబాద్ ఇప్పుడు వెరీ హాట్ లొకేషన్ గా మారింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆదిబట్ల ఎస్ఈజెడ్, సివిల్ ఏవియేషన్ హబ్, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న లాజిస్టిక్స్ హబ్ వంటి అంశాలతో దక్షిణ హైదరాబాద్ సూపర్ గ్రోత్ సాధిస్తోంది. ఇలాంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని శతాబ్ది టౌన్షిప్స్ షాద్ నగర్ లో సిల్వర్ కౌంటీ అనే బ్యూటిఫుల్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది. మరి ఈ వెంచర్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుంటే మీరు తక్షణమే ఇందులో ప్లాట్ కొనుగోలు చేస్తారు. శతాబ్ది టౌన్షిప్స్ డెవలప్ చేస్తున్న సిల్వర్ కౌంటీ స్పెషాలిటీస్ ఏమిటంటే ఇందులో ప్లాట్ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అప్రిసియేషన్ కి మంచి స్కోప్ ఉంటుంది. డిటిసిపి అనుమతి గల సిల్వర్ కౌంటీని అమెరికా కౌంటీ విలేజెస్ తరహాలో సంస్థ తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో ప్లాట్ కొంటే చాలు, కొంతకాలం తర్వాత ఎంచక్కా ఇందులోనే విల్లా కట్టుకుని నివసించవచ్చు. పైగా ఇది వీకెండ్ విల్లాగా కూడా పనికొస్తుంది. శతాబ్ది టౌన్షిప్స్ ముందు నుంచి ఒకటే ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను డిజైన్ చేస్తుంది. ఒక్కసారి సిల్వర్ కౌంటీని చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. డిటిసిపి అనుమతితో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టే సిల్వర్ కౌంటీ. ఇక్కడ నుంచి కేవలం 30 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్, 216 అడుగుల శ్రీ రామానుజాచార్య స్టాట్యూ వంటివన్నీ ఈ ప్రాజెక్ట్ కి చేరువలోనే కొలువుదీరాయి. అటు ఔటర్ రింగ్ రోడ్, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కు నడి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉండటం రియల్ సంస్థలకు కలిసి ఉండే అవకాశం. శతాబ్ది టౌన్షిప్స్ ఎప్పుడైనా సామాన్యుల సొంతింటి కలను అత్యంత సులువుగా ఎలా తీర్చిదిద్దాలనే అంశం మీదే దృష్టి సారిస్తుంది. కస్టమర్ ఈజ్ గాడ్ అనే ప్రిన్సిపల్ ని పక్కాగా నమ్మే శతాబ్ది టౌన్షిప్స్ షాద్ నగర్ లో డెవలప్ చేస్తున్న సిల్వర్ కౌంటీ లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటే మీరు ఇందులో ఖచ్చితంగా మీకు అన్ని విధాలా నప్పే ప్లాట్ ను తక్షణమే కొనుగోలు చేస్తారు. శతాబ్ది టౌన్షిప్స్ బయ్యర్లకు ఒక మాట ఇచ్చిందంటే అది ఎలాగైనా నెరవేర్చుతుందనే మంచి ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకుంది సంస్థ. ఇక సిల్వర్ కౌంటీలో అన్ని బీటీ రోడ్లను డెవలప్ చేస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్ వంటి వాటితో ముస్తాబు చేస్తోంది. ఇన్నిన్ని ప్రత్యేకతలను సంతరించుకున్న సిల్వర్ కౌంటీలో ప్లాట్ కొనాలని నిర్ణయానికి వచ్చేసారా? పైగా ప్లాట్ సైజును కూడా 147 గజాలుగా నిర్ణయించింది. ₹1,00,000 చెల్లించి ప్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మిగతా బ్యాలెన్స్ ను 45 రోజుల్లో చెల్లించే మహత్తరమైన అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీకు నచ్చిన ప్లాట్ ను నేడే బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. మీరు రిటైర్ అవుతున్నారా, లేక ఇప్పటికే రిటైర్ అయ్యారా? అయితే మీలాంటి వారికి అవసరమయ్యే సమస్త సదుపాయాలతో ముస్తాబోతున్న నిర్మాణమే సాకేత్ ప్రణామం. ఇందులో ఫ్లాట్ కొనాలని భావించే వారు వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. సాకేత్ ప్రణామం, ఇది మా ప్రమాణం.
సాకేత్ ప్రణామం. కంపానియన్షిప్, న్యూ ఫ్రెండ్షిప్, సెక్యూరిటీ, కామన్ డైనింగ్, ప్రైమరీ హెల్త్ సర్వీసెస్, డాక్టర్ ఆన్ కాల్, ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఉద్యోగరీత్యా చాలా మంది అమెరికా, యూకే వంటి దేశాల్లో స్థిరపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారని మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకండి. మీరు వారికి మంచి రిటైర్మెంట్ హోమ్ ని గిఫ్ట్ ఇవ్వండి. ఈ వయసు వారికి మంచి కంపానియన్షిప్ దొరకడం కంటే ఇంకేం ఆనందం ఉంటుంది చెప్పండి. హైదరాబాదులో పెద్దల కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తున్నారని సాకేత్ సంస్థ ప్రప్రథమంగా సాకేత్ ప్రణామ్ అనే ప్రాజెక్టుని చేపట్టిందని ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. కేవలం ఆయనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం మంది ఉన్నతాధికారులకు ఈ ప్రాజెక్టు గురించి తెలుసు. ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన స్ఫూర్తితో సాకేత్ సంస్థ కొంపల్లి చేరువలోని గౌడవెల్లిలో సాకేత్ ప్రణామం అనే బ్యూటిఫుల్ రిటైర్మెంట్ హోమ్స్ కి శ్రీకారం చుట్టింది. సాకేత్ ప్రణామం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మంచి కంపానియన్షిప్ దొరుకుతుంది, కొత్త మిత్రులు లభిస్తారు, భద్రత గురించి చింతించక్కర్లేదు, పైగా వంట చేసుకోవాలనే బెంగ ఉండదు, కామన్ డైవింగ్ ఉండనే ఉంది, ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ లభిస్తాయి. ప్రత్యేకంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అత్యవసరాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేస్తే డాక్టర్ కూడా ఇట్టే వాలిపోతాడు. ఇలాంటి అనేక సేవల్ని ఈ ప్రాజెక్టులో సాకేత్ సంస్థ పొందుపరిచింది. సో చూసారుగా సాకేత్ ప్రణామం ప్రత్యేకతలు. ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే ఇందులో నివసించేందుకు తుది నిర్ణయం తీసుకోండి. మీకు నచ్చిన ఫ్లాట్ ను తక్షణమే బుక్ చేసుకోండి. సాకేత్ ప్రణామం, ఇది మా ప్రమాణం. సాకేత్ ప్రణామం. కంపానియన్షిప్, న్యూ ఫ్రెండ్షిప్, సెక్యూరిటీ, కామన్ డైనింగ్, ప్రైమరీ హెల్త్ సర్వీసెస్, డాక్టర్ ఆన్ కాల్, ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ రియల్ రంగంలో గత కొన్నేళ్లుగా తనదైన ముద్ర వేసిన ఓ సంస్థ ఎండి ప్రత్యేక ఇంటర్వ్యూ చూసేద్దాం. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ వెంచర్లను డెవలప్ చేయాలనేది మా ముఖ్య లక్ష్యం. అదే రకంగా కస్టమర్ల నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా 100% కస్టమర్కు సర్వీస్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అదే రకంగా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే ఏ ప్రాజెక్ట్ ఎక్కడ మేము చూసినా 100% అండ్ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఉండకుండా సర్వే చేసి ఎక్కడైతే ఫాస్ట్గా హ్యాబిటేషన్ వస్తుందో అక్కడ డెవలప్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ను డెవలప్ చేయాలనేది, ఆ హెడ్ క్వార్టర్లో ఉన్న దగ్గరలో ఎక్కడైతే కలెక్టరేట్స్ కానీ, అదే రకంగా మేము ఇప్పుడు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా షాద్నగర్ ఏరియా, వేదాంత నేషనల్ హైవే పక్కకు యాక్సెస్ ఈజీగా ఉండేటట్టు కస్టమర్కు. అదే రకంగా ప్రతి వెంచర్ల కాంపౌండ్ వాల్ కానివ్వండి, సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అండ్ ఎస్టీపీ ట్యాంక్ కానివ్వండి, ఎక్కడ కూడా కస్టమర్కు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా ప్రతి ఫ్యామిలీకి ఎంత వాటర్ యూజ్ అవుతుంది అనేవన్నీ మేము ఆలోచన చేసి వెంచర్ ప్లాన్ చేసుకుంటాం. అదే రకంగా కస్టమర్ కూడా గిరిదారి కన్స్ట్రక్షన్ను 100% ట్రస్ట్గా భావిస్తారు. మా దగ్గర ఉన్న కస్టమర్లు ఎవరైనా కూడా మా ప్రాజెక్ట్లో ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 30 నుంచి 35-40% అప్రిషియేషన్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్లో మా దగ్గర. అదేవిధంగా జడ్చల దగ్గర సెలబ్రిటీ టౌన్ కానివ్వండి, అండ్ అమిర్సాపూర్లో గ్రీన్ కౌంటీ కానివ్వండి, సీజన్ టౌన్ కానివ్వండి, అదే రకంగా వికారాబాద్ నిర్వహణ కానివ్వండి, జైరాబాద్లో సిగ్నేచర్ 1 కానివ్వండి, ఇట్లా ఏ ఏరియా చూస్ చేసినా దానికి ప్రధానంగా మేము ఆ ఏరియా ఎందుకు తీసుకోవాలి, ప్లాట్ కస్టమర్ ఎట్లా డెవలప్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. DTCP అనుమతితో దాదాపు 12 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న గిరిదారి నిర్మాణాలో ప్లాట్ సైజ్ 160 గజాల నుంచి ఆరంభమవుతుంది. 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రోడ్లన్నీ 40 అడుగులవే అభివృద్ధి చేస్తున్నారు. గిరిదారి నిర్మాణాలో స్థలం కొనుక్కుంటే మీరు ఓ బ్యూటిఫుల్ విల్లాను హ్యాపీగా కట్టుకోవచ్చు.
డీటీసీపీ అనుమతి పొందిన దాదాపు 21 ఎకరాల గ్రీన్ కౌంటీలో వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్లాట్లను డిజైన్ చేశారు. 170 గజాలు, 200 గజాలు, 300 గజాల ప్లాట్లను ఇందులో అందజేస్తున్నారు. ఇందులో ఇల్లు కట్టుకుని నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో 40 అడుగుల వెడల్పు గల బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తారు. అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషనల్ పార్క్, ఇలా చెప్పుకుంటూ పోతే బయ్యర్లకు కావలసిన సమస్త సదుపాయాల్ని సంస్థ డెవలప్ చేస్తోంది. జైరాబాద్లో ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఆల్రెడీ నీమ్స్ పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ మెడికల్ హబ్గా మారబోతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది. ఆల్రెడీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఉన్నది అక్కడ. వికారాబాద్ విషయానికి వచ్చేస్తే జిల్లా హెడ్ క్వార్టర్, మంచి వాతావరణం అక్కడ. లాటరైట్ స్టోన్ కానీ, వాటర్ కానీ, మెడికేషన్ ప్లాంట్స్ కానీ, ఆ గాలి, ఆ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అదేవిధంగా మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. కాబట్టి వికారాబాద్ ప్రాజెక్ట్ కూడా మేము సూచ్ చేసుకున్నాం అక్కడ. హైదరాబాద్ లో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రాజెక్టే గిరిధారి వేదాంత. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో కొత్తూరు బాలానగర్లోని రాయ్కల్ టోల్ ప్లాజా చేరువలో ప్రారంభించింది. ఇందులో దాదాపు 210 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో ఫ్లాట్ సుమారు 165 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనేవారికి సంపూర్ణ భద్రత లభిస్తుంది. డీటీసీపీ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును అతి సుందరంగా ముస్తాబు చేసింది. ఎవెన్యూ ప్లాంటేషన్, డిజైనర్ పేవ్మెంట్స్, చిల్డ్రన్ పార్క్ వంటివి డెవలప్ చేస్తారు. 1 కాదు 2 కాదు, దాదాపు 30 ఏళ్ల నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో విలువలతో కూడిన వ్యాపారం చేయడం అంటే మాటలు కాదు. అనేక ఆటుపోట్లు, అవాంతరాలు, ఇబ్బందులు, ఇరుకులను సమర్థంగా అధిగమించి లాభం రాకున్నా నాణ్యతలో రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్లడంతో నిర్మాణ మౌలిక సదుపాయాల రంగంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా అవతరించారు ఆర్క్ గ్రూప్ ఫౌండర్ గుమ్మి రామరెడ్డి గారు. గుమ్మి రామరెడ్డి గారు ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది, ఆయన మొదట చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆర్క్ జర్నీ 1989లో స్టార్ట్ అయింది. అయితే 1,50,000 రూపాయల కాంట్రాక్ట్తో బీడీఎల్ భానూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయింది. అలాగే మేము మా వర్క్స్ చూసేసి యాజ్ ఏ యంగ్ ఇంజనీర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ దేర్. వర్క్స్ యాడ్ చేస్తూ పోయినారు. ఒక 12 lakhs కాంట్రాక్ట్స్ అట్లా ఇస్తూ, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ బంగ్లా, ఆఫీస్ సెక్రటరీలు మొత్తం కలిపి అక్కడ దాదాపు 1,10,00,000 రూపాయల వరకు 1991 నవంబర్కి దాదాపు 1,10,00,000 వరకు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్క్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు, తర్వాత ఎన్ఎఫ్సి ప్రాజెక్టు, లాతూర్ ఎర్త్క్వేక్ రిహబిలిటేషన్ ప్రాజెక్టు, వేరియస్ ప్రాజెక్టు, ఇన్స్టిట్యూషన్లు, ఇండస్ట్రియల్ వేరియస్ ప్రాజెక్ట్స్ గత 30 సంవత్సరాల్లో మేము చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఈ రోజు కూడా నాకు అరే అట్లాంటి గొప్ప ప్రాజెక్ట్స్ చేయగలిగినాము, ఈరోజు చేయగలుగుతాము అంటే కూడా డౌట్. అట్లా అంటే ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్ 12 మీటర్స్ హైట్, అలా తర్వాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు అంటే 66 lakh లీటర్ కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ రిజర్వాయర్ 40 మీటర్స్ హైట్, సర్క్యులర్ రిజర్వాయర్ విత్ ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్, వ్యాఫిల్ స్లాబ్, కాపర్ స్లాబ్, ఇట్లాంటి ఎన్నో డిఫికల్ట్ ఆర్సీ స్ట్రక్చర్స్ అన్నీ చేయడం జరిగింది. సో ఇది చేస్తూ ఈ జర్నీలో 30 సంవత్సరాల జర్నీలో ఈ మనకు అంటే ఇండస్ట్రీస్ లైక్ మహీంద్రా వాళ్ళకి ఇండస్ట్రీ కట్టినాము, స్ట్రైండర్కి ఇండస్ట్రీ కట్టినాము, జేబీఎం గ్రూప్ ఇండస్ట్రీ కట్టాము, తర్వాత రీసెంట్గా టాటా బోయింగ్, టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్స్కి అన్ని కాంట్రాక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాం. మా బిజినెస్ మొత్తం ఇప్పటి వరకు అన్ని రెఫరల్ ద్వారానే బిజినెస్ వస్తుంది. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రాజెక్టు మాకే వస్తుంది. టాటాలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, టాటా బోయింగ్తో స్టార్ట్ చేసాం, తర్వాత టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్సీ, టాటా జీఈ, టాసెల్ అన్ని బిల్డింగ్స్ మాకే ఇచ్చారు. సో ఎందుకంటే క్వాలిటీ చేస్తున్నాము, టైమ్లీ కంప్లీట్ చేస్తున్నాము. వాసవి ఇంజనీరింగ్ కాలంలో ఒక బిల్డింగ్తో స్టార్ట్ చేసాము, 2వ బిల్డింగ్ చేసాము, 3వ బిల్డింగ్, 4వ బిల్డింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అలాగే కన్సల్టెంట్స్ కూడా దాన్ని డెఫినెట్గా మమ్మల్ని ఎక్కడ వాళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినా మమ్మల్ని రికమెండ్ చేస్తున్నారు. సో బిజినెస్ అంతా ఇప్పటివరకు రెఫరల్ బిజినెస్తోనే మేము గ్రో అయినాము. ఈవెన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా ఓనర్స్ మా దగ్గరకు వచ్చేసి ఎంతోమంది గొప్ప చెప్పుకోవడం కాదు కానీ బట్ డెఫినెట్గా మమ్మల్ని నమ్మకంతోని మాకు వర్క్స్ ఇచ్చిన ఓనర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్స్ టు దెమ్. అలాగే ఫ్యూచరిస్ట్ కూడా బై 2030 ఈ కంపెనీ
5,000 కోట్ల కంపెనీ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము. ద మెయిన్ రీజన్ ఏంటంటే గత వన్ ఇయర్ నుంచి వీఆర్ అండర్ గోయింగ్ సమ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అంటే ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫార్మ్ ట్రైనింగ్లో. సో మాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటంటే మనకు తెలిసిపోయినాయి ఇప్పుడు. అంటే వీ కెన్ డూ దాట్. అంటే మనము ఏదో అంటే ఎందుకు చేయలేము మనం అనే ఒక ఆలోచనతో అంటే సమాజంకి ఎన్నో చేయడానికి ఆల్రెడీ ఆర్క్ ఫౌండేషన్ ఎన్నో చేస్తున్నాము. సో ఇది ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో దానికోసం టీమ్ బిల్డ్ చేస్తున్నాము. ఆర్గనైజేషన్ను ఎలా అంటే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ బిల్డప్ చేసేసి వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ వాల్యూస్ 30 ఇయర్స్లో ఏదైతే వాల్యూస్ని మేము క్రియేట్ చేసామో ఆ వాల్యూస్ని కాంప్రమైజ్ కాకుండా వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో అంటే ఏదో ఒకే రోజు ఏదో 1,000 కోట్లు చేస్తామనే ఉద్దేశం కాదు. 100 కోట్ల టర్న్, 200 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు అలా చేసుకుంటూ బై 2030కి డెఫినెట్గా మా వాల్యూస్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 100% వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అవర్ 5,000 crore గోల్. 1989లో ఆరంభమైన ఆర్క్ గ్రూప్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏమిటి? వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాన్ని ఆర్క్ సంస్థ నిర్దేశించుకుంది? ఆర్క్ ఫౌండేషన్ ఇతర కార్యక్రమాల గురించి సంస్థ CEO గుమ్మి మేఘన ఏమంటున్నారో ఒక లుక్ ఇద్దాం. ఆర్క్ ఫౌండేషన్ యాక్చువల్లీ 2008లో స్టార్ట్ చేశాము. ఎందుకు స్టార్ట్ చేశామంటే జనరల్ గా ఎవరైనా హెల్ప్ కోసం వస్తే హెల్ప్ చేస్తుండే, ఇదే ఒక పెద్ద రకంగా చేద్దామని స్టార్ట్ చేశాము. సో వాట్ ఆర్క్ ఫౌండేషన్ డస్ ఇస్ దట్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్ లేకపోతే పువర్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ లేదా ఆర్ఫన్స్, ఇలా వాటికి ఇలా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాం అనమాట. వెదర్ ఇట్స్ ట్యూషన్ అంతా, కొంతమందికి ఫీ అవసరము, కొంతమందికి ఒక షెల్టర్ అవసరం, కొంతమందికి జస్ట్ మోరల్ సపోర్ట్ అవసరము. ఫీ ఇవ్వడము హెల్ప్ చేయడం కాకుండా మోరల్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇవ్వడము, లేకపోతే మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తాము. దిస్ ఇయర్ అబౌట్ 100 స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. ఒక ఆమె నాట్ ఓన్లీ స్టడీస్కి కూడా ఒక త్రిష అనే ఒక స్టూడెంట్ ఉంది, తన క్రికెట్ అండర్ 19 క్రికెట్ టీమ్ క్యాప్టెన్. వీఆర్ ఎంకరేజింగ్ హర్. వీ హ్యావ్ సమ్వన్ ఎల్స్ కాల్డ్ ఆదిత్య, హీ ప్లేస్ బేస్బాల్. అతనికి హెల్ప్ చేస్తున్నాము. సో ఎనీథింగ్ స్టూడెంట్స్కి ఎలాంటి రకమైన హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము. దిస్ ఇయర్ 100 స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. బై 2030 our aim is to help around 2,000 to 3,000 students. సినిమా రంగంలో అత్యున్నత అవార్డ్ ఆస్కరే కదా, మరి రియల్ రంగంలో కూడా అలాంటి అత్యుత్తమ అవార్డులను అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో క్రెడై తెలంగాణ క్రియేట్ అవార్డులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తాజా 2nd ఎడిషన్ అవార్డ్ షోను ఈసారి డిసెంబర్ 28న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే ఈ అవార్డ్ షో కార్యక్రమానికి బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. మరి ఈ సందర్భంగా హోమ్ లోన్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ మరియు జోనర్ హెడ్ పి శ్రీనివాస్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో చూసేద్దాం. I would like to congratulate CREDAI Telangana chapter for instituting CREDAI Reality Telangana Awards 2019 and going to organize award ceremony on 28th of December 2019. Bank of Baroda was earlier associated with various events of CREDAI Telangana chapter, and like that this year also we are proud to associate ourselves with CREDAI Telangana chapter as a diamond sponsor for this awards event. Home loan buyers ni encourage cheyataniki మా దగ్గర ప్రీ అప్రూవ్డ్ లోన్ ఫెసిలిటీ ఉన్నది. ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఫెసిలిటీలో మా దగ్గర కస్టమర్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం కానీ వారి యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్ బేసిస్ మీద మేము ఎంతవరకు లోన్ ఇవ్వగలుగుతాము అనేది ఇండికేట్ చేస్తాము. అదేవిధంగా జంట నగరాల్లో అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము 100కు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మేము అప్రూవ్ చేయటము జరిగింది. అగర్ వీళ్ళు హోమ్ బయర్స్ ఈ ప్రాజెక్ట్స్లో లోన్ తీసుకోవాలి అంటే త్వరితగతంగా వారికి శాంక్షన్ చేస్తాము హౌసింగ్ లోను. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా మోస్ట్ కాంపిటేటివ్గా ఉన్నాయి. మా బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ రేట్స్ మేము రిపో రేట్కి లింక్ చేశాము. కావున వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ 8.15కి ఇంట్రెస్ట్ ఉంటుంది. Actually, this interest rate is also linked to CIBIL score. Those who are having CIBIL score 760 and above, they are entitled to get loan at 8.15%. And in case the CIBIL score is less than 760,
it will be marginally increased. However, when you compare with rates of other nationalized banks, Bank of Baroda home loan interest rates are most competitive and attractive. And as far as our turnaround time is concerned, that is TAT, it is very less. Within 3 to 6 days, normally we are approving home loans. Only the requirement is that as per the checklist, you have to submit complete set of documents. Once those set of documents are given, if the score is, if there are no further queries, within 3 days and many times within 24 hours, we are giving approval to customers. If there are some queries, it may take 3 to 6 days, but the outer limit of turnaround time for approving a home loan is maximum 6 days. క్రెడై తెలంగాణ క్రియేట్ అవార్డులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తాజా సెకండ్ ఎడిషన్ అవార్డ్ షోను ఈసారి డిసెంబర్ 28న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. Shell is exactly a valve technology and providing a solution to the end customer. Basically, the bathroom fittings are nowadays becoming more and more conscious to the end customer. They are more keen about how to save the water. Shell products, it's purely a water saving product and certified by the WELL, which is water enabled test done in Australia, and all the products are LED certified products. WC area, so we are into the flushing system, which upgrading system in the flushing system. We come up with a WC flush valve. So what happens here, nowadays in all the projects, the water is using a treated STP water. For the treated STP water, the flush valve is the most advisable product, where the reason is the treated water cannot be stored for the long time. What happens if the water gets stored for the long time? It will give the bad odor. To avoid those kind of bad odor, the flush valve is the best solution to the end customer. What happens here, the directly flush valve is connected to the main line, which the water is not storing into the device, and the flushing system will be done in a fraction of seconds. You need not to wait for the long time to get a flush for the next immediate flushing system. And if I talk about the Shell WC flush valve, so we are very strong in the valve technology, as I've said that, and the flushing system the flush valve can be accommodated or installed. It's user friendly. I mean, you can make it customized. It can be mounted either on the left and right side of the valve, and it is not compulsion or any standard which has to come above the WC. And the basic heart or USP on the flush valve is a hydraulic mechanism. So that is the main key where we are standing in the top in the flushing system. So if I talk about the hydraulic mechanism, that means the complete solution, the complete flush is working on the simple hydraulic mechanism, which is less technical issues and purely water saving. And if I talk about the urinal sensor, so the urinal sensor is the most using product in the commercial projects in the WC restroom. I mean the restrooms. What happens? It has to be very fast in giving the flushing to the end customer when they are done with their business. So we are into this urinal sensors. Basically, we have different finishes in the urinal sensor. So the complete electronic circuit is circuited by our own company, and we do have the manual urinal sensors as well. And we are taking a part in CREDAI, which is in the month of December 28th, 2019. So you can see our stall with all the product line what I'm discussing. You can see the live, and you can see some of the products which can be make you impress. And once again I say that this is purely water saving product. Nowadays the water scarcity is more, so you can find the solution in your bathroom with the Shell. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి మన వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ షో శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బై.